హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు స్పోర్ట్స్. ఏ మ్యాచ్ భయ్యా, తెలుగు టైటాన్స్ దుమ్ము రేపేశారు. వితౌట్ పవన్ శర్వాత్ కూడా ఇంత గట్టి పోటీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం మ్యాచ్ భయ్యా, అస్సలు మైండ్లో నుంచి పోవట్లే. స్ట్రాంగ్ టీం అయిన హర్యానా స్టీలర్స్ని చాలా సింపుల్గా ఓడించి ఓ విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే హర్యానా స్టీలర్స్ పై విరుచుకుపడి చాలా సింపుల్గా పాయింట్స్ రాబట్టారు. మెయిన్గా షెడ్యూల్ను టార్గెట్ చేసి బెంచ్ పై ఉంచారు. ఈ దెబ్బతో మెల్లిమెల్లిగా టీంలో ప్లేయర్స్ అందరినీ అవుట్ చేసి కేవలం 7 minutesలోనే హర్యానా స్టీలర్స్ని ఆల్అౌట్ చేసి ఇంకా ఫామ్లోకి వచ్చారు. ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా స్ట్రాంగ్ టీం అని ఏమాత్రం భయం లేకుండా హర్యానా స్టీలర్స్ పై విరుచుకుపడి చాలా సింపుల్గా పాయింట్స్ ఇస్తూ రైడింగ్లో డిఫెండింగ్లో ఎక్కడ తగ్గకుండా హర్యానా స్టీలర్స్కి చుక్కలు చూపించారని చెప్పొచ్చు. టీంలో పవన్ లేకున్నా కూడా ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే తెలుగు టైటన్స్ని మెచ్చుకోవడంలో తప్పు లేదని చెప్పొచ్చు. డిఫెండింగ్లో ఎక్కడ తగ్గకుండా వచ్చిన రైడర్ని వచ్చినట్టుగానే సింపుల్గా ట్యాకిల్ చేసి హాఫ్ టైంలోనే సెకండ్ ఆల్అౌట్ కూడా చేశారు. ఇంత స్ట్రాంగ్ టీమ్ అయిన హర్యానా స్టీలర్స్ని హాఫ్ టైంలోనే 2 times ఆల్అౌట్ చేసి విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్లో హాఫ్ టైమ్ స్కోర్స్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ 11 అండ్ తెలుగు టైటాన్స్ 24 pointsతో తెలుగు టైటాన్స్ 13 points లీడ్ని మెయింటైన్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ తగ్గకుండా ఆ లీడ్ని మెయింటైన్ చేస్తూ హర్యానాకి ఇంకా చుక్కలు చూపించారు. ఫస్ట్ హాఫ్లో రైడింగ్లో కొంచెం అంతలా పర్ఫార్మెన్స్ రాలేదు, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం రైడింగ్లో విజయ్ మాలిక్ అండ్ మెయిన్గా ఆశిష్ నర్వాల్ ఎక్కడ తగ్గకుండా హర్యానాకి ఇచ్చి పడేశారు. అలాగే డిఫెండింగ్లో కూడా ఇంకా పుంజుకొని రైడర్స్ పై విరుచుకుపడ్డారు. అలాగే సెకండ్ హాఫ్లో కూడా హర్యానాని 2 times ఆల్అౌట్ చేసి ఈ మ్యాచ్లో టోటల్గా 4 times ఆల్అౌట్ చేశారు హర్యానా స్టీలర్స్ని. ఈ మ్యాచ్లో టోటల్గా స్ట్రాంగ్ టీం హర్యానాని 4 times ఆల్అౌట్ చేసి ఒక్కసారి కూడా తెలుగు టైటన్స్ ఆల్అౌట్ కాకుండా ఇచ్చి పడేశారు హర్యానా స్టీలర్స్కి. అయితే పవన్ లేకుంటే మ్యాచ్ సింపుల్గా ఓడిపోతాం అనుకున్నాం, కానీ తెలుగు టైటాన్స్ హర్యానాపై గట్టి పోటీ ఇచ్చారు. ఇందులో ఫైనల్ స్కోర్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ 27 అండ్ తెలుగు టైటాన్స్ 49 ఉండే. ఈ మ్యాచ్లో రేటింగ్ నుంచి ఆశిష్ నర్వాల్ అయితే రచ్చరేపి 11 రేట్ పాయింట్స్ సాధించి మరో సూపర్ 10 చేశాడు. అలాగే విజయ్ మాలిక్ తనకు సపోర్ట్గా 7 రేట్ పాయింట్స్ సాధించి టీంకి రేటింగ్ నుంచి 18 points ఇచ్చారు. అలాగే డిఫెండింగ్ నుంచి సాగర్ రావల్ 5 tackles చేసి హై-5, అలాగే శంకర్ గడే 5 tackles చేసి హై-5 చేశాడు. అలాగే అంకిత్ అండ్ అజిత్ పవార్ కూడా డిఫెండింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చి టీం అంతా కలిసికట్టుగా ఆడి డిఫెండింగ్ నుంచి 16 tackles చేశారు. తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్లో ఇలా టీం అంతా కలిసికట్టుగా ఆడి 4 times హర్యానాని ఆల్అౌట్ చేసి 22 points తేడాతో స్ట్రాంగ్ టీం టేబుల్లో టాప్లో ఉన్న హర్యానా స్టీలర్స్ని వితౌట్ పవన్ శర్వాత్ చాలా సింపుల్గా గెలిచి దుమ్ము రేపారు. ఇది గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అయితే ఫైట్ సింబల్తో కామెంట్ చేయండి గాయస్.